బైక్ని ఇలా రోడ్డు మీద పడేసి వెళ్ళారు? ఏంటి ఇక్కడ ఎవరూ లేరు? ఎవరితో అయ్యి ఉంటుంది బైకు? వాసు? వాసునే, నీకోసమేరా. నీకోసమే ఇంత టైం అయినా ఎదురు చూసేది. భలే దొరికిపోయావురా. వాసు, అనవసరంగా గొడవగా దిక్కు, మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే నువ్వే నష్టపోతావు. ఏరా, మా అన్నయ్య కోసం నేనొస్తే నువ్వే అన్నీ మాట్లాడతావా? నువ్వేమైనా పెద్ద హీరోరా నా మీద చేసుకోవడానికి? దెబ్బ తిని కాముగా ఊరుకోవడానికి ఈ వాసుగాడు వేస్ట్ ఫెలో కాదురా. అయినా నువ్వు నన్ను ఏమనుకున్నావురా? నా వెనక ఎవరు లేరనుకున్నావా? చూడరా, వీళ్ళంతా నా మనుషులు. రాయ్, ఈ వాసు మీద చెయ్యి పడితే ఏం జరుగుతుందో తెలుసా? వద్దు వాసు, అనవసరంగా నాతో గొడవ పెట్టుకోకు. రాయ్, ఈ నా కొడుకుని నలిపేండ్రా. కొట్టండ్రా నా కొడుకుని. ఆగండ్రా. రాయ్, ఏరా, ఈ చేత్తోనే కదరా నన్ను కొట్టింది? నేనేమైనా మామూలు మనిషిని అనుకున్నావా? మాధవరావు అల్లుండిరా. రాయ్, నేను తలుచుకుంటే నిన్ను భూమి మీద లేకుండా చేయగలను, కానీ మా అన్నయ్య ఫ్రెండ్ అని ప్రాణాలతో వదిలేస్తున్నాను రా. రాయ్, ఎప్పుడు ఈ చెయ్యి చూసినా నువ్వు నన్ను కొట్టిందే జ్ఞాపకం వస్తుంది. తప్పు చేశానని బాధపడుతూ ఉండాలి. ఆ షర్ట్ అడిగింది నేను, ఇచ్చేది మా అన్నయ్య, పుచ్చుకునే తమ్ముణ్ణి నేను. మధ్యలో నీకేట్రా తిమ్మిర్రి? మళ్ళీ నా విషయాలు అనవసరంగా తల దూరిస్తే తలకాయ లేకుండా చేస్తాను రా. రాయ్, వదండ్రా.
ఏంటి మెంటల్ ఏమైనా ఎక్కిందా? బ్యాగ్ మొహం మీద విసిరేసావు. నువ్వు చేసిన ఘనకార్యానికి మొహం మీద బ్యాగ్ వేయకపోతే మెడలో దండలేస్తారా? ఎందుకంత కోపంగా ఉన్నావు? నేనేం చేశాను? చెయ్యాల్సిందంతా చేసేసి ఏం తెలియనట్టు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు. ఏయ్, ఇందాక నుంచి చూస్తున్నా. విషయం చెప్పకుండా ఎందుకు అలా సీరియస్ అవుతావు? నేను 1,00,000 పనులు చేస్తాను, అవన్నీ నా బుర్రలో ఉంటాయా? ముందు విషయం ఏంటో చెప్పు. నేను నీతో ఏం చెప్పాను, నువ్వేం చేసావు? నిన్ను మా అత్తగారింటికి అల్లుడుగా తీసుకెళ్లాలని, మా అత్తగారు మామగారు నా మొగుడు నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకోవాలని ఎంతో ప్లాన్ చేశాను. నువ్వన్నీ మర్చిపోయావు కదరా? నేను మర్చిపోవటం ఏంటి? చాలా జాగ్రత్తగా గుర్తుంచుకున్నాను. నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ప్రియ ఇప్పుడు నా కంట్రోల్లోనే ఉంది. మా పెళ్లి విషయం మీ అత్తారింట్లో చెప్పి ఎలాగోలా నెట్టుకురావే అంటున్నా, నువ్వే ఆగు ఆగు అంటూ వాయిదాలు వేస్తున్నావు. అందుకు నేనేం చేయను. ఇంకా ఏం నడతావు నీ బొందా? ఇంక నెట్టడం కుదరదులే. నువ్వు ప్రియ మనసునే కాదు మనిషినే దోచేసావు కదా. ఈ విషయం నీ దాకా వచ్చేసిందా? ప్రియ చెప్పేసిందా? అలా నవ్వకు. నేను గనక అలర్ట్ గా లేకపోతే ఈ విషయం మొత్తం కుటుంబానికి తెలిసేది. ఆ తర్వాత ఏం జరిగేదో తెలుసా? ఏం జరుగుతుంది? మొత్తం నీ కుటుంబం వచ్చి నా కాళ్ళ మీద పడి మా అమ్మాయి జీవితం కాపాడండి అంటూ ప్రాధేయపడేవాళ్ళు. నీ కాళ్ళు పట్టుకోవడం అటుంచు, నిన్ను మెడపట్టి బయటికి గెంటేవాళ్ళు. జయంతి, ఏ పరిస్థితుల్లోనూ నీకు అలా జరగదు. జరగనివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. నేను ముందే నిన్ను హెచ్చరించాను, నీ దుర్మార్గపు ఆలోచనలు ప్రియ మీద ప్రయోగించకు అని. అయినా ఎందుకలా చేసావు? ఏం చేయం జయంతి? మనం సవాళ్లు గెలవాలి, ఆమె మనసు సంతోషపెట్టాలి. అందుకే అలా చేయాల్సి వచ్చింది. ఏంటలా చూస్తున్నావు? ప్రియ మనసులో నేను ఈజీగా చోటు సంపాదించాను. అలాగే నేను మీ ఇంటికి అల్లుడుగా రావాలి కదా. పెళ్లి మాట అంటే నువ్వేమో నాన్చుతున్నావు. ప్రియ కూడా దాటేస్తుంది. మా ఇంట్లో అందరినీ ఒప్పించాలి అంటుంది. ఇలా టైం వేస్ట్ అవుతుంది కానీ మన ప్లాన్ వర్కౌట్ కావట్లేదు. చివరికి ప్రియ మనసు మార్చుకుని నన్ను క్షమించు, మన పెళ్లి జరగదు, టాటా అని చెప్పిందనుకో, మనం పిచ్చి చూపులు చూడటం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. అందుకే దాన్ని గుప్పెట్లో పెట్టుకోవడానికి, దాని గుండెల్లోంచి నన్ను చెరిపేసుకోకుండా ఉండాలని దాన్ని అలా లాక్ చేశాను. ఇంకది ఎలాంటి పరిస్థితుల్లోనూ నన్ను కాదనలేదు, మరొకళ్ళని పెళ్లి చేసుకోలేదు. ఇంకా ఈ జన్మకి నేనే దాని మొగుణ్ణి. వరలక్ష్మి చేత కన్నీళ్లు పెట్టించాలనే కోరుకున్న దానివి నువ్వెందుకలా విషయం తెలియగానే కంగారు పడిపోతావు? ఈ వార్త వరలక్ష్మి చెవిన పడితే విలవిల్లాడిపోతుంది, గిలగిలా కొట్టుకుంటుంది. మొత్తం ఫ్యామిలీ వచ్చి నా పాదాలని కన్నీళ్లతో కడిగి కరుణించమని ఆ నీళ్లు నెత్తించలుకుంటారు. వాళ్ళకి మరో దారి లేదు జయంతి. ఆ రోజు లాయర్ ఇంటి ముందు చెప్పాను, గుర్తుందా? మొత్తం మీ వాళ్ళందరినీ నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తానని. దాని రిజల్టే ఇది. నేను ఇలా చేయడానికి కారణం నువ్వు, ప్రియ చేస్తున్న ఆలస్యం, ఆ కుటుంబం నా మీద చూపిస్తున్న ద్వేషం, అంతేగాని నేను కాదు. ఒక విధంగా నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ దాంతో నా జీవితం ముడిపడుంది. అది తలుచుకుంటేనే భయంగా ఉంది. చూడు జయంతి, ఇదివరకట్లా మీ అత్తకి మావకి భర్తకి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ప్రియ బతుకు నా గుప్పెట్లో ఉంది. అక్కడ నీకే ప్రాబ్లం వచ్చినా దీన్ని ఇక్కడ నలిపి పారేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు. ఏం ధైర్యమో ఏమో, నాకంత కన్ఫ్యూజన్ గా ఉంది. నో కన్ఫ్యూజన్, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. నువ్వు ఆ ఇంటి కోడలిగా, బాధ్యత గల దానిలా నా మీద ఎలా అయితే కోపం చూపించావో, అలాగే ప్రియకు వదినగా, ఓ మంచి కోడలిగా మా పెళ్లికి ఏర్పాటు చేయి. నేను ప్రియమెళ్ళలో తాళి కట్టడమే కాదు, ఆ ఇంటికి అల్లుడుగా వచ్చేటమే కాదు, ఇప్పుడు ప్రియను గుప్పెట్లో పెట్టుకున్నట్టే అప్పుడు ఆ వరలక్ష్మి చుట్టూ చేతులు పట్టుకుని ప్రతి క్షణం కన్నీళ్లు పెట్టిస్తాను. అప్పుడే మన కన్న తల్లి కన్నీళ్లు తుడిచి సంతోషపెట్టగలం. అర్థమైందా? ఇక బయలుదేరు. పులిబోన్లో తలదూర్చాక ఇంకా ఆలోచించేదే ఉంది. సరే, నా ప్రయత్నం నేను చేస్తాను. జయంతి, మంచిది, ఇంక వెళ్ళరా. రారా బావా, లేవద్దు, బావా. పడుకో. అయినా ఎలా జరిగిందిరా? నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. దాసనని కలుద్దామని వెళ్దాం అనుకున్నాం కదా, అప్పుడు నాకు ఈ విషయం తెలిసింది. ఏం లేదురా, నేను కొంచెం స్పీడ్గానే వెళ్తాను కదా, రోడ్డు క్లియర్గానే ఉంది కదా అని నేను కొంచెం స్పీడ్ పెంచాను. అనుకోకుండా బైక్ అడ్డొచ్చింది, సడన్గా బ్రేక్ కొట్టాను, ఆటో తిరగబడిందిరా. అంతేరా, అయినా పెద్ద దెబ్బలేం కాదు, చిన్న చిన్నవే. డాక్టర్ గారు ఏమన్నారా? ఏముందిరా అనడానికి,
మిగతా దెబ్బలన్నీ చిన్న చిన్నవే. ఈ చెయ్యముకే కాస్త చిట్లింది, దెబ్బ తగిలిందిరా. 2-3 కట్లు వేయాలన్నారా. బావా నీకెన్నిసార్లు చెప్పానురా నెమ్మదిగా వెళ్ళరా నెమ్మదిగా వెళ్ళరా అని. అయినా నువ్వు నా మాట వినవు. రేయ్, నిన్ను నమ్ముకున్న కుటుంబం ఉందిరా, ఆ విషయం మర్చిపోవద్దు. వదిలేరా. ఈ ఫీల్డ్లో యాక్సిడెంట్లు అవ్వకుండా ఉంటాయా? ఏదో టైం బాలేదు, జరిగింది. ఎరా బావా, హాస్పిటల్ ఖర్చులకి డబ్బులున్నాయా? అది రెడీ చేసి ఉంటుందిలేరా బావా. దాని నగలున్నాయిగా, అవే ఆదుకుంటాయి. నార్మల్ ఫ్యామిలీస్కి నగలే ఆత్మ బంధువులరా. అన్నింటికీ చెల్లైనా ఇబ్బంది పెట్టాలా? అదే మరి బంధం అంటే. ఏదో ప్రమాదం తప్పిందని సంతోషించాలి గాని అలా బాధపడితే ఎలారా? ఇంతకీ చెల్ల ఎక్కడుందిరా? అది మెడికల్ షాప్కి వెళ్ళిందిరా. మెడికల్ షాప్కా? పాపం అన్నింటికీ ఒక్కతే తిరుగుతోంది. నేను పనిచేస్తాను బావా. ఇంటికెళ్ళి అమ్మకి అచ్చనికి ఈ విషయం చెప్పి వాసుగా నీ దగ్గరికి పంపిస్తాను. వాసునా? అవును బావా, మగపిల్లాడు కదా, నీ కొంచెం సాయంగా ఉంటాడు. వద్దురా. ఈ విషయం చెప్పి అందరినీ ఇబ్బంది పెట్టడం దేనికి చెప్పు. అన్నీ అది చూసుకుంటుందిలేరా. ఎరా, ఒక పనా చెప్పు. నీ బ్లడ్ టెస్ట్లు, ఎక్స్రేలు, రిపోర్ట్లు, టిఫిన్లు, భోజనాలు అన్నీ ఒక్కతే చూసుకోవాలి కదా. పోనీ అచ్చని పంపించమంటావా? రేయ్, అర్చనే అన్న మామూలు మనిషా? కడుపుతో ఉన్న అమ్మాయిరా. హాస్పిటల్కి చాకరీ చేయడానికి పంపిస్తావా? బావా, ఇలా నువ్వు అన్నింటికీ అడ్డం పడితే ఎలారా? ముందు నేను డాక్టర్ గారిని కలిసి అసలు నీ పరిస్థితి ఏంటో, నువ్వింకా హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలో కనుక్కుంటాను. ఆయన అన్నీ చెప్పారులేరా, ప్రమాదం ఏమీ లేదని. ఈరోజు సాయంత్రమే డిశ్చార్జ్ చేస్తానన్నారా. సరే అయితే, మరి నేను బయలుదేరుతాను. మళ్ళీ సాయంత్రం వస్తానురా. ఒకసారి దాసనని కలిసి వాసుగాడి ఉద్యోగం విషయం ఎంతవరకు వచ్చిందో కనుక్కుంటాను. సరేనా? జాగ్రత్త. మంచిదిరా, వెళ్ళరా. అన్నయ్య, చూసారా ఆయన పరిస్థితి? ఊరుకోమ్మా, ఇలా జరగాలని రాసుంది, జరిగిపోయింది. బావ అదృష్టవంతుడు కాబట్టి ఫ్రాక్చర్తో పోయింది. నువ్వు బాధపడకమ్మా. అయినా సాయంత్రం ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చని డాక్టర్ గారు చెప్పారంటగా. వాడు అర్జెంట్ పని మీద వెళ్తున్నాడు, వాడిని వెళ్ళనివ్వు. దుర్మార్గులు కాకపోతే బుద్ధి చెప్పడానికి ఓ దెబ్బ కొడితే చెయ్యరు కొడతారా? ఏంటి, చేయి వెరక్కొట్టారా? ఎవరు ఎవరు వెరక్కొట్టారు? ఒరే బావా, అదేదో అంటుందిలేరా, నువ్వు వెళ్ళు. రేను ఆగరా. ఎవరమ్మా, ఎవరు కొట్టారు? ఎవరూ కొట్టలేదురా, నువ్వు వెళ్ళు. బావా, అబద్ధాలు చెప్పకు. యాక్సిడెంట్ అయితే నాకు నువ్వు వెంటనే ఫోన్ చేసేవాడివి. చెప్పు, నేను ఎవరు కొట్టారు? ఇంతకుముందు నీ ఇంటికి వచ్చి గొడవపడిన వాళ్ళు కొట్టారా? ఎవరూ లేరురా, అదేదో బుద్ధిలేక వాగుతుంది. నిజంగానే నా ఆటో తిరగబడింది. బావా, నీ చేయి వెరక్కొట్టి నిన్ను హాస్పిటల్ పాలు చేసిన వాళ్ళని చూస్తూ వదిలేమంటావా? చెప్పు, నేను ఎవరు కొట్టారు? నా మాట నమ్మరా, ఎవరూ కొట్టలేదురా. రేయ్, నిన్ను అడిగి లాభం లేదురా. చెల్లమ్మా, చెప్పమ్మా, వీడిని కొట్టింది ఎవరు? ఓ, అర్థమైంది. ఇంతకుముందు మీ ఇంటికొచ్చి గొడవ పడిన ఆటో ఫైనాన్స్ వాళ్ళు అయి ఉంటారు. పదమ్మా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. వద్దన్నయ్య, వదిలే. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాసుని జైల్లో పెడతారు. వాసు, వాడినెందుకు జైల్లో పెడతారు? అయినా వాడికేంటమ్మా సంబంధం? నువ్వు అనుకున్నట్టు ఆయన్ని కొట్టింది రౌడీలు కాదన్నయ్య, వాసు ఫ్రెండ్స్. ఏంట్రా చెల్లెమ్మ చెప్పేది? వాసుగాడు నిన్ను కొట్టాడా? అసలు వాడు నిన్నెందుకు కొట్టాడ్రా? వాసు మావగారు వాసు చేత బిజినెస్ పెట్టిస్తానన్నారట. వాసుని స్థలం చూసుకోమన్నారట. వాసు షెడ్డుకొచ్చి నిన్ను కలిసి స్థలం అడుగుదామని వచ్చాడంట. అప్పుడు నువ్వు లేవు. ఈయన టైంలో అక్కడ ఉన్నారు.
జరిగిందన్నయ్య.